నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను తరంగిణి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావోస్ పర్యటనలో ఒక చిన్న ప్రమాదం తప్పింది. స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దాదాపు 680 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత విమానం వెనుదిరిగి మేరీల్యాండ్లోని బేస్ ఆండ్రూస్లో ల్యాండ్ అయింది. విమానంలో స్వల్ప ఎలక్ట్రికల్ సమస్య వచ్చినట్లు అధికారులు తెలిపారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి ప్రెస్ క్యాబిన్లో లైట్లు ఆరిపోయినట్లు వెల్లడైంది. వెంటనే మరో విమానంలో ట్రంప్ దావోస్కు బయలుదేరినట్లు వైట్ హౌస్ తెలిపింది. దావోస్లో జరిగిన సిఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. 2029 నాటికి హరిత ఇంధన రంగంలో 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించడమే లక్ష్యమన్నారు. ఇప్పటికే 5.22 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయన్నారు. పునరుత్పాదక శక్తి రంగాల్లో 2.7 లక్షల ఉద్యోగాలు రానున్నాయని తెలిపారు. ఏపీలో 6 గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, వాటికి అవసరమైన విద్యుత్తును గ్రీన్ ఎనర్జీ నుంచి అందిస్తామని వెల్లడించారు. విశాఖలో డేటా సెంటర్ పనులను వేగవంతం చేయాలని కంపెనీలను కోరారు. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతంగా కొనసాగింది. గూగుల్, ఫిలిప్స్, యూనిలీవర్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు తెలంగాణతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించాయి. సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, వాతావరణ మార్పులపై గూగుల్ సహకారం అందించనుంది. భవిష్యత్ నగరం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి యుఏఈ ప్రభుత్వం ముందుకొచ్చింది. స్కిల్స్ యూనివర్సిటీలో భాగంగా సౌదీ సంస్థ పనిచేయనుంది. ఏఐ సిటీలో నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు ఫిలిప్స్, జీసీసీ ఏర్పాటుకు యూనిలీవర్ సన్నద్ధమయ్యాయి. తెలంగాణలో పోలీస్ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రత్యేక నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా వారి ఇంటికి వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. తీవ్ర నేరాల వల్ల బాధితులు మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఈ విధానం తీసుకొచ్చారు. దీనికోసం సిఐడి ప్రత్యేక కార్యాచరణ విధానం రూపొందించింది. బాధితులు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే పోలీస్ అధికారి వారి ఇంటికి వచ్చి ఫిర్యాదు స్వీకరిస్తారు. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాపీని బాధితులకు అందజేస్తారు. దావోస్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అడ్వాంటేజ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఏపీ పరిశ్రమలకు అనుకూల రాష్ట్రంగా మారిందన్నారు. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయన్నారు. 1054 కిలోమీటర్ల తీరం, పోర్టులు, ఎయిర్పోర్టులు రాష్ట్ర బలమని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు చూసిన తర్వాతే పెట్టుబడులు పెట్టాలని సూచించారు. గత 9 నెలల్లో దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25% ఏపీకి వచ్చాయన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే నెలలో 3 రోజుల పాటు దుబాయ్లో పర్యటించనున్నారు. అనుమతి లభించిన పక్షంలో పెద్ద సంఖ్యలో కార్మికులతో సమావేశం కావడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. మొదట వచ్చే నెల 13, 14, 15 తేదీలో రాహుల్ పర్యటిస్తారని భావించారు. దీని ప్రకారం 13న చేరుకుని 14న సభ నిర్వహించాలనుకున్నారు. అయితే 14న ఉన్నత మధ్యతరగతి ఉద్యోగులకు మినహా కార్మికులు, సగటు ఉద్యోగులకు సెలవు లేనందున 15న సభ నిర్వహించడానికి ప్రతిపాదించారు. దీంతో రాహుల్ 14న వచ్చి 16న తిరిగి వెళతారని పార్టీ నాయకులు చెప్పారు. ఒకరోజు అబుదాబికి వెళ్లి అధికార ప్రముఖులను కలుస్తారని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం అరబ్ దేశాల్లోని పరిస్థితుల దృష్ట్యా రాహుల్ బహిరంగ సభకు అనుమతి దొరుకుతుందా లేదా అనే అనుమానాలున్నాయి. సమాఖ్య
వ్యవస్థకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై చర్చించేందుకు దక్షిణ భారత స్థాయి ముఖ్యమంత్రుల సమావేశాన్ని బెంగళూరులో నిర్వహించనున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఈ సమావేశం త్వరలోనే జరుగుతుందని వెల్లడించారు. బెంగళూరులో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు సిద్ధరామయ్య ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య వ్యవస్థను నాశనం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు తగ్గుతున్నాయని, దక్షిణ భారత రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హోమ్ ఎంటర్టైన్మెంట్ రంగంలో సోనీ, టీసీఎల్ కలిసి పనిచేయడానికి ముందుకొచ్చాయి. ఈ మేరకు రెండు సంస్థల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. టీవీ వ్యాపారాన్ని నిర్వహించేందుకు జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. ఇందులో టీసీఎల్కు 51%, సోనీకి 49% వాటా ఉండనుంది. ప్రస్తుతం ఇది చర్చల దశలోనే ఉందని కంపెనీలు తెలిపాయి. ఒప్పందం ఖరారైతే టీవీల తయారీ విక్రయాలకు కొత్త సంస్థ చూసుకుంటుంది. భారతీయ సంతతికి చెందిన ప్రముఖ వ్యోమగామి సునీత విలియమ్స్ తన 27 ఏళ్ల సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణానికి ముగింపు పలుకుతూ నాసా నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. సునీత రిటైర్మెంట్ గత ఏడాది డిసెంబర్ 27, 2025 నుంచి అమల్లోకి వచ్చిందని నాసా అధికారికంగా ప్రకటించింది. భారతీయ సంతతికి చెందిన సునీత విలియమ్స్ 1998లో నాసాకు ఎంపికైంది. తన కెరీర్లో 3 అంతరిక్ష యాత్రల ద్వారా మొత్తం 608 రోజులు కక్షలో గడిపి అత్యధిక కాలం అంతరిక్షంలో ఉన్న నాసా వ్యోమగాములలో రెండో వ్యక్తిగా నిలిచారు. బోయింగ్ స్టారైనర్లో సాంకేతిక సమస్యల కారణంగా ఆమె చివరి మిషన్లో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని సుమారు 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండి మార్చి 2025లో సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. భారత్, న్యూజిలాండ్ మధ్య టీ20 సిరీస్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. నాగ్పూర్ వేదికగా జరిగే తొలి మ్యాచ్ రాత్రి 7:30కు మొదలవుతుంది. ఈ సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తారు. తొలి మ్యాచ్లో తిలక్ వర్మ స్థానంలో ఇషాన్ కిషన్ను 3వ వికెట్కు పంపాలని నిర్ణయించారు. దీంతో శ్రేయాస్ అయ్యర్కు ఈ మ్యాచ్లో అవకాశం దక్కలేదు. వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా టీ20 సిరీస్ గెలిచి 2026 ప్రపంచ కప్కు సన్నద్ధం కావాలని భావిస్తోంది.